కలం కవల్ ఇది ఒక మలయాళం మూవీ. సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్ గా ఉంది అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మలయాళం టాప్ స్టార్ మమ్ముట్టి గారు ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. అయితే మమ్ముట్టి గారు ఈ మూవీలో హీరో కాదు, విలన్ గా యాక్ట్ చేశారు. నాకైతే చాలా ఎంగేజింగ్ గా చాలా బాగా అనిపించింది. ఆయన ఏజ్ కి ఆ యాక్టింగ్ కి అసలు సంబంధం లేదని చెప్పాలి, అంత బాగా యాక్ట్ చేశారు. ఒక డిఫరెంట్ రోల్ అయితే ప్లే చేశారని చెప్పాలి. జనరల్ గా ఎవరైనా కెరీర్ బిగినింగ్ లో మంచి ఆపర్చునిటీస్ కోసం విలన్ రోల్స్ అయినా చేస్తూ ఉంటారు. మమ్ముట్టి గారు ఈ ఏజ్ లో కూడా విలన్ రోల్ చేశారంటే లైక్ ఆయన ఎంత డిఫరెంట్ మూవీస్ తీయాలనుకుంటున్నారో ఆలోచించండి. బై ద వే ఈ మూవీ ప్రొడ్యూసర్ మమ్ముట్టి గారే. వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ వినాయకన్ గారు. ఈయన మన జైలు మూవీలో కూడా చూసాము. ఈ మూవీలో ఒక ఎస్ఐగా వర్క్ చేస్తారు యాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇక స్టోరీ విషయానికి వస్తే మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్, ఒక సైకోపాత్ వేలో ఉంటుంది. ఊర్లో ఒక అమ్మాయి మిస్ అవుతుంది, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వినాయకన్ అయితే వస్తారు. ఆ మిస్ అయిన అమ్మాయి గురించి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకొక అమ్మాయి మిస్ అయిందని తెలుస్తుంది. సో ఇలా ఒక చైన్ అయితే లింక్ అయి ఉంటుంది. ఇలా చాలా మంది అమ్మాయిలు అయితే మిస్ అవుతూ ఉంటారు. వీళ్ళందరినీ చంపేస్తుంది ఎవరో కాదు, మమ్ముట్టి గారే. ఆయన ఒక సీరియల్ కిల్లర్. సో మమ్ముట్టిని పట్టుకోవడానికి వినాయకన్ వస్తారు. మరి వినాయకన్ చివరికి మమ్ముట్టిని పట్టుకున్నారా లేదన్నది సినిమా స్టోరీ. మేబీ మీకు అనిపించవచ్చు నేను స్టోరీ మొత్తం చెప్పేస్తున్నానేమని, బట్ పాయింట్ ఏంటంటే మమ్ముట్టి గారే సీరియల్ కిల్లర్ అని ఫస్ట్ సీన్ లోనే రివీల్ అవుతుంది. సినిమా స్టార్టింగ్ లో చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది, నాకైతే చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. బట్ మూవీ ముందుకెళ్లే కొద్దికి మాత్రం స్టోరీలో ప్రోగ్రెస్ ఏం పెద్దగా ఏం కనిపించదు. మూవీ చాలా లాగ్ అయిన ఫీల్ అయితే ఉంటుంది. మూవీ బేసికలీ ఇన్వెస్టిగేషన్ జోనర్ లో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది ఎంతో కొంత ప్రోగ్రెసింగ్ లో చూపించాలి. బట్ ఈ మూవీలో ఏంటో ఏదో పోతా ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. నాకైతే ఆ ఇన్వెస్టిగేషన్ వర్కౌట్ అవ్వలేదు, చాలా స్లోగా అనిపించింది. ఇక మమ్ముట్టి గారి యాక్టింగ్ విషయానికి వస్తే పీక్స్ అనే చెప్పాలి. మమ్ముట్టి గారి సినిమాలో ప్లే బాయ్ క్యారెక్టర్ అయితే ప్లే చేశారు. ఇలాంటి ప్లే బాయ్ కాదు, ప్లే బాయ్లకే ప్లే బాయ్ అనుకోండి. ఏజ్ తో సంబంధం లేకుండా అమ్మాయి అయినా పర్లేదు, ఆంటీ అయినా పర్లేదు, రూమ్ కి తీసుకెళ్తాడు, చంపేస్తాడు. వినాయకన్ గారి పర్ఫార్మెన్స్ అయితే నాకు యావరేజ్ గా అనిపించింది. మేబీ రైటింగ్ లో ఉన్న ప్రాబ్లం వల్ల అనుకుంటా. యాక్చువల్లీ రైటింగ్ అనేది క్యారెక్టరైజేషన్ బేస్డ్ చూస్తే లైక్ మమ్ముట్టి గారిని ఆర్ వినాయకన్ ఎవరిని క్యారెక్టరైజేషన్ అయితే అంత సూపర్ గా చూపించలేదని నాకు అనిపించింది. బేసికలీ సైకో కిల్లర్ అంటే వాడికంటూ ఒక మోటివ్ ఉంటది. వాడి పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్డ్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేమన్నా రీజన్స్ ఉండొచ్చు. దానికంటూ ఒక ఫ్లాష్ బ్యాక్, ఒక హిస్టరీ అయితే సంథింగ్ అయితే ఉంటది. బట్ ఈ మూవీలో అలాంటిది ఏం లేదు. ఆ విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. మూవీలో ఒక 4-5 ట్విస్టులు ఉంటాయి, ఓకే బాగానే అనిపించాయి. అయితే క్లైమాక్స్ లో ఏదో ట్విస్ట్ ఉంటుంది, నాకైతే అది వర్కౌట్ అనే ఫీల్ అయితే రాలేదు. ఈ మూవీ రైటింగ్ లోనే ఏదో ప్రాబ్లం ఉందేమో అనిపించింది. క్యారెక్టర్ డిజైనింగ్ లో ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ కనిపించలేదు అండ్ ప్రాపర్ నెరేటివ్ లేదు అండ్ మోస్ట్లీ క్యారెక్టరైజేషన్ ఆర్క్ అయితే అసలు ప్రాపర్ గా అనిపించలేదు. అండ్ మూవీలో ఉన్న బీజిఎం అయితే వెల్ అండ్ గుడ్ అనే చెప్పొచ్చు. ఈ మూవీ మీరు మీ ఫ్యామిలీతో అయినా చూడొచ్చు, ఎందుకంటే ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేదు అండ్ మూవీలో ఎలాంటి 18+ అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. సో ఫైనల్లీ చెప్పాలంటే మమ్ముట్టి గారి యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ వల్లే నాకు మూవీ యావరేజ్ అనిపించింది, లేదంటే ఇంకా తక్కువ ఉండేది. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.